భయ్యా నమస్తే. నమస్తే. ఏం పేరు? సయ్యద్ మస్తాన్. సయ్యద్ మస్తాన్ భాయ్. ఏం చేస్తుంటావు? నేను వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, మైక్రో రిపేరింగ్ చేస్తున్నావు. ఓకే. ఎట్లుంటదన్నా? అంటే ఎట్లా ఎంత వస్తుంది మీకు రోజుకి? అంటే నెలకా ఎట్లా? నెలకే అన్న. 24. మీరు ఉండేది ఎక్కడ? ఇక్కడనే మన వెంకటరామరెడ్డి నగర్, గాంధీనగర్. ఓకే. ఇది కుత్బుల్లాపూర్. కొద్దిల్లేపర్. ఎట్లుంది మరి మీ కాన్సెన్స్ లో డెవలప్మెంట్ విషయం చూసుకుంటే? మాకు వచ్చేసి విజయశేఖర్ గౌడ్ బీఆర్ఎస్ కార్పొరేటర్, ఇక్కడ గుట్టలో వచ్చేసి జగన్ గారు, ఇద్దరు కూడా మంచి కార్పొరేటర్లే, బీఆర్ఎస్ కార్పొరేటర్స్. మంచిగా వాళ్ళు ఏమున్నా సరే ఫోన్ చేస్తే మాకు డ్రైనేజ్ అయినా సరే, వాటర్ అయినా సరే ఎప్పుడైనా రెస్పాన్స్ అవుతారు కంపల్సరీ. ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే వచ్చేసి వివేకానంద గారు. ఎట్లుంది ఆయన పాలన, రూలింగ్ ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది, అందుకే కదా 3 సార్లు గెలిపించినాం ఆయనకి, హైడ్రిక్ ఎమ్మెల్యే చేసినాం ఆయనకి, మెజారిటీ తోటి, హైయెస్ట్ మెజారిటీ తోటి ఆయనకి గెలిపించాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది రాష్ట్రంలో, సో ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మాదైతే మొత్తం బిజినెస్లు అన్నీ డౌన్ అయిపోయినాయి. చెప్తున్నా కదా, మార్కెట్లో అసలు మార్కెటింగ్ అనేది లేదు, బిజినెస్ అన్నీ డౌన్, ప్రతి ఒక్క బిజినెస్ డౌన్ అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క బిజినెస్ అనేది డౌన్ అయిపోయింది. ఆటో వాళ్ళు అంటారా, ఆటో వాళ్ళు అయితే మొత్తం సర్వనాశనం అయిపోయారు పాపం. వాళ్ళని ఆ బస్సులు ఫ్రీ చేసేసి వాళ్ళకైతే ఇంట్లో ఏం లేకుండా చేసేసిండు. డైలీ 1000 రూపాయలు సంపాదించేటోళ్ళు, వాళ్ళు సంపాదిస్తే తినేటోళ్ళు, వాళ్ళకి ఇప్పుడు ఏముంది? ఏం లేదు. ఆటోలో ఏమైనా ఉంటే కదా, ఆ బస్సులు, పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరిగినాయి. 115 రూపీస్ అన్న, ఎవరు వేయించుకుంటారు చెప్పండి? కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వేరు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వేరు. ఇప్పుడు హైడ్రా గరీబ్ వాళ్ళని మొత్తం కూల్చుడు, పరేషాన్ చేయడం అన్నీ ఇప్పుడు అట్లా నడుస్తుంది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, రాజశేఖర్ రెడ్డి గారు చాలా మంచి సీఎం. ఆ సీఎం ఉన్నప్పుడేమో పరిపాలన వేరుండే, ఈ సీఎం మొత్తం దొంగ పరిపాలన. కానీ కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే అంటున్నాడు కదా. ఎవరు? అట్లా ఏం లేదన్న, కంపల్సరీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. కేసీఆర్ గారు మళ్ళా సీట్ మీద, సీఎం సీట్ మీద కూర్చుంటారు, అది కంపల్సరీ 101%. అన్న ఫస్ట్ వాటర్ లేకుండే మనకు తెలంగాణలో, అస్సలు వాటర్ ప్రాబ్లం, ఫస్ట్ వాటర్ ప్రాబ్లం. ఎక్కడ పోయినా, నేను చిన్నగా ఉన్నప్పుడు అన్న 2013-14 అనుకో, అప్పటికి తెలంగాణ రాలేదు, స్కూల్కి వెళ్తుండే. ఆ టైంలో నేను బిందెలు పట్టుకున్నాను ట్యాంక్ల దగ్గర, వాటర్ ట్యాంక్ వస్తుండే, వాటర్ ట్యాంక్. అప్పుడు విజయశేఖర్ గౌడ్ గారు, మా ఏదైతే కార్పొరేటర్ గారు ఉన్నారు కదా, అప్పుడు టీడీపీలో ఉన్నారు ఆయనే, టీడీపీ తోటి కార్పొరేటర్ ఆయనే. అప్పుడు నేను బిందెలు పట్టుకొని నిలబడేటోని ట్యాంకుల దగ్గర. ఇప్పుడు వాటర్ సమస్య అస్సలకే లేదు, 24 అవర్స్. అప్పుడు కరెంట్ అన్న 2 రోజులు పోతుండే. కందిల్ చిరాగ్ అనేది ఉంటుంది కదా, క్యాండిల్ అలాంటివి పెట్టుకొని పండుకుంటుండే, ఇట్లా ఊపుకుంటా. మేము ఏదైతే బుక్కులు చదువుకోవడానికి ఉంటుండేనో, ఆ బుక్కులు ఊపుకొని పండుకుంటుండే మేము. ఫ్రీ కరెంట్ ఏడానా? ఇప్పుడు కొందరికి అయింది, కొందరికి అవ్వలేదు. అది 3,000 వస్తుంది అన్న కరెంట్ బిల్లు. ఇప్పుడు ఇది వాటర్ అన్నావు కాబట్టి, ఇప్పుడు నిన్న మొన్న న్యూస్ లో కూడా అదే వస్తుంది, కాళేశ్వరం అంతా స్కామ్లతో కట్టిండని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటుంది. ఏంది దీని మీద మన ఐడియా ఉందా? ఫస్ట్ స్కామ్ అనేది కాంగ్రెస్ అన్న, ఎక్కింది గవర్నమెంట్ అనేది స్కామ్. దొంగ ఎవరో మంచోళ్ళు ఎవరో అది ప్రభుత్వం అందరికీ తెలుసు, అది మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు, చెప్పాల్సిన అవసరమే లేదు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఎట్లా ఉంటుంది రిజల్ట్స్ ఈసారి? రిజల్ట్స్ అయితే కంపల్సరీ బీఆర్ఎస్ అన్న. మీరు ఇక్కడ కూడా సిటీలో మొత్తం చూస్తూనే ఉన్నారు, కంపల్సరీ బీఆర్ఎస్ గవర్నమెంట్. మళ్ళా మేయర్ అనేది బీఆర్ఎస్ ఉంటాడు కంపల్సరీ. గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కదా, మరి ఎట్లా ఉంటుంది నిజంగా? ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, ఇక వాళ్ళు చేసేది ప్రయత్నం చేస్తూ ఉంటారు, మన ప్రయత్నం మనం చేయాలి, ఇంకా అంతే. ఇంకోటి, ఇప్పుడు బీజేపీ కూడా రేస్ లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అంటా ఉంది. మొన్న 5 రాష్ట్రాల్లో జరిగిన రిజల్ట్స్ తో చూసుకుంటే నెక్స్ట్ తెలంగాణలో మా అధికారం అంటా ఉంది. ఎట్లుంటది బీజేపీకి? ఏమైనా స్కోప్ ఉంటుందా తెలంగాణలో? బీజేపీతో అయితే కొంచెం ఉందన్న, కాదన్నట్లేదు, ఉంది, కానీ అంతగనం లేదు. ఏదైతే మనకి కాంగ్రెస్కి ఏదైతే బీఆర్ఎస్కి పోటీ ఉందో, బీజేపీకి కాంగ్రెస్కి అంత ఏం లేదు ఈడ.
ఏముండదు. సీట్లు వస్తాయా కొన్నైనా అంటే గతంలో ఒక వస్తాయి కంపల్సరీ. అదైతే ఉంది కదా. కొంచెం బీజేపీలో మతాలు కులాలు ఇక వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు, దానివల్ల వాళ్ళ కోటులు పడిపోతాయి. హిందూ ముస్లిం నెక్స్ట్ తెలంగాణలో గవర్నమెంట్ వస్తుంది అంటా ఉన్నారు. గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? బీజేపీదా? బీజేపీ గవర్నమెంట్ నో ఛాన్స్. తెలంగాణలో అయితే నో ఛాన్స్. సో కేంద్రంలో చెప్పలేము, కానీ తెలంగాణలో అయితే కంపల్సరీ బీజేపీ రాదు. అంటే పొత్తుతో వస్తే ఎట్లుంటది? ఎవరు వచ్చినా సరే నాకు మా బబ్బర్ షెరీడ కూర్చొని ఉన్నాడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు ఉన్నారు. వీళ్ళున్నంత వరకు ఎవరికి ఛాన్స్ లేదు ఇక్కడ కాలు పెట్టేంత. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే పెద్దమ్మా. నమస్తే నాయనా. ఏ ఊరు? నా పేరు సరస్వతి. సరస్వతి. లోకలేనా? లోకలే. ఏది మన జగద్గిరిగుట్ట? జయదుర్గుట్ట. కానీ సిటీలో ఉండి సిటీలోకి వెళ్ళి ఇటు వచ్చిన. ఇటు వచ్చి ఇక్కడ బతుకుంటున్నాం చాలా ఏండ్లు అవుతుంది. ఓటుకి ఇక్కడేనా? ఇక్కడే ఉందండి, ఓటు కూడా ఇక్కడనే ఉంది. యోయో టీవీ మీకు ఫోన్లో వస్తుంది. అమ్మ పెద్దమ్మా, ఏ లేదు, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. నేను నీకు తెలిసింది చెప్పు. ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, లేదా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. ఈ కార్పొరేటర్లు ఎన్నుకునే టైం వచ్చింది ఇప్పుడు. సో మరి ఈసారి డివిజన్లు పెరిగినాయి, కార్పొరేటర్లు కూడా పెరిగారు. మహిళలకు ఇలాంటి వాళ్ళకు కూడా ఓటు అంటే పోటీ చేసే అవకాశం వస్తుంది 33% రిజర్వేషన్ వల్ల. సో మరి ఎలా ఉండబోతుంది ఈసారి? ఏ పార్టీకి అవకాశం ఉంది ఇక్కడ? ఏ పార్టీకి అయితే మన తెలంగాణలో ఇదే పార్టీ అంటే మన అది ఏమంటారు మున్సిపాలిటీ పార్టీ బాగుంటుంది సార్. ఎవరిది? మనకి కేసీఆర్ది. అంతేనా? బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు? అదే బాగుంటది. ఏంది ఈ సార్ వచ్చి మనకి ఏం చేసిండని మనకి ఏమన్నా ఉందా? నాకు పింఛన్ కూడా లేదు, నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఈ రోడ్ల మీద ఉండి నేను బతకాలి. 5 మంది బిడ్డల పెళ్లిళ్ళు చేసిన నేను. నాదే గాజులు ఇవన్నంతా 5 మంది బిడ్డల పెళ్లిళ్ళు చేసిన సార్. నాకు ఏం లేదు, నాకు సొంత ఇల్లు లేదు. ఉన్న ఇల్లు కూడా అమ్ముకొని పాపల పెళ్లిళ్ళు చేసిన. 5 మంది ఆడపిల్లలు ఉన్నాడు. పింఛన్ కూడా లేదు ఆయనకు కూడా. పక్షవాతం వచ్చింది, అప్పుడు పెన్షన్ కూడా పెట్టొస్తే కూడా ఎవరు పట్టించుకుంటలేరు సార్. నాకు ఏం చేయాలి చెప్పు. నేను మున్సిపాలిటీ ఆఫీసులో పోయి ఇచ్చొచ్చినా కూడా వాళ్ళు వస్తారు పో అన్నారు. ఇవ్వరు దాకా రాలే. మన ఆయన పేరు కేసీఆర్ కాదు, ఆయన పేరు ఉన్న కొత్త ఎక్కిండు కదా సార్. ఆయనకు రేవంత్ రెడ్డి కూడా పెట్టినా, అది కూడా పెట్టినా ఇండ్లు రాలే. కేసీఆర్ పెట్టినా అది రాలే. మళ్ళీ ఉండే లాభం లేకేం లాభం సార్? మేము ఉండాలన్నా లేకపోతే ఎక్కడ వెళ్ళిపోయి సావమంటారా? చచ్చిపోతాం అంతే. గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏం లేదు సార్. ఉంది, రేషన్ కార్డు ఒక్కటే ఉంది. సన్నబియ్యమే కానీ ఇది ఒక్కటి మున్సిపాలిటీ ఆఫీస్ అని ఇది నింపాలంటే మాకు నింపరాదు, చెయ్యరాదు, ఏం రాదు. ఓట్ల లిస్ట్ అని ఇచ్చారు. రావట్లేదు మీకు? నాకు రాదు, నింపనికి రాదు. నాకు మా ఆయనకి ఇద్దరికి వచ్చి తెలిసిన వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు. ఇది కొంచెం ప్రాసెస్. ఎందుకంటే నీ ఫోటో పెట్టాలి, నీ వివరాలన్నీ రాయాలి. 2002 సంవత్సరంలో మీరు ఎక్కడైతే ఓటేశారో అవన్నీ చూసుకుని అవన్నీ నింపాలి. 2002 అంటే ఇక్కడనే వేసినాం సార్ మేము కూడా. అప్పుడు ఇక్కడనే ఉంది. సరే, మా పిల్లలు కూడా ఇట్లా లేరు సార్, దూరం ఉంటారు. దొంగ ఓట్లు ఎవరైనా వేస్తున్నారా, లేకపోతే వేరే దేశాల నుంచి ఇక్కడికి వస్తున్నారా, అలాంటి వాళ్ళని తీసేయాలా. అది ఇది ఇప్పుడు నువ్వు ఒరిజినల్ మనకు ఉండాలి. బాగా మాట్లాడుతున్నావు. మన భారతదేశం మన ఓటర్లే ఉండాలి. అది కరెక్టే సార్. ఉండద్దు, అది వేరే ఓటు అస్సలు ఉండద్దు. మన దేశం మనం పట్టుబడిలా ఉండాలి ఏదైనా కానీ. ఓకే సార్. రైట్ పెద్దమా దగ్గర. ఇప్పుడు మరి 6 గ్యారెంటీలలో ఏమి రావట్లేదు? ఏం లేదు సార్, నాకు ఇల్లు లేదు, కరెంటు రెంట్ దాంట్లో అది రావట్లేదు నీకు. ఓకే, మరి గ్యాస్ సబ్సిడీ? గ్యాస్ ఏడా అది 1050 రూపాయలు తీసుకోవచ్చు. అది కూడా రావట్లేదు. 500 రావట్లేదు గ్యాస్. అంటే నీకు ఏమి రావట్లేదు? ఏం లేదు, బస్సు ఒకటి ఫ్రీ ఉన్నది. ఒక్క బస్సే, ఆధార్ కార్డు బస్ అని ఒక్క ఫ్రీ ఉంటుంది. మగవాళ్ళకేం పైసలు, మన ఆడవాళ్ళకేమో ఆధార్ కార్డు. మరి ఎట్లా? వాళ్ళకేం సీట్లు ఇయ్యారు, మనకు సీట్లు ఇస్తారు. మొగాళ్ళకేమో రేట్లు మన ఛార్జీలు పెంచారు, మీకు ఫ్రీగా. మీ టికెట్ కూడా వాళ్ళ దగ్గర దొబ్బేస్తున్నారు. అంతే సార్. కానీ మరి ఈ ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? పర్లేదా? మంచిగానే ఉంది సార్. మంచిగా లేదు అంటే మంచిగా కాదు. మనకు లేని వాళ్ళకు, లేని వాళ్ళకు మనకు సాధారించుకుంటే ఆయనకి ఇంకా పైకి లేపొచ్చు మనం. అది లేని వాళ్ళకు లేపుతుంటే మనం ఆయన కూడా ఇంకా పైకి లేపొచ్చు సార్. మనం లేపంటే వాళ్ళని ఏం లేపుతాం మనం, చెప్పండి. సరే, ఓకే. ఇప్పుడు మన రేవంత్ రెడ్డికి ఇచ్చారు అవకాశం, అంతకుముందు కేసీఆర్ ఉన్నాడు. మరి ఈసారి బీజేపీ కమలం పువ్వు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుందా? ఏమో సార్, మనకైతే అదంతా తెలియదు. నాకు అప్పటిదాకా నాకు కేసీఆర్ ఉన్నప్పుడు, రామారావు ఉన్నప్పుడు ఇవన్నీ ఉండే సార్. ఇవే కానీ ఇవన్నీ మొన్న తెలిసింది కానీ మనకి మోడీ తెలుసా నీకు? మోడీ తెలుసు.
మరి మోడీ అంటేనే నేను అబద్ధం చెప్పాను. అప్పుడు 5,100 అని చెప్పి ఓట్లకు అన్ని 5,100 అని మన రేషన్ కార్డులో కూడా వేసిండు పైసలు. ఆయన సొమ్ము తినలేదు అన్నద్దు ఎరకనా. నాకు ఆ రేషన్ కార్డుల మీద ఇది బతుకుదేరు గురించి ఫస్ట్ ఏమి ఇచ్చిండు 2,000 ఏమి 10,000 ఇచ్చిండు. 10,000 ఇచ్చిన తర్వాత మిత్రుల కానీ బ్యాంకులాగా వేస్తున్నాం సార్. మళ్ళీ 10,000 ఇచ్చినాక 20,000 ఇచ్చారు. 20,000 ఇచ్చినాక 30,000 ఇచ్చారు అప్పట్లో. ఇప్పుడు అదే ఆయన పేరు మీదనే నడుస్తుంది సార్. నాకైతే మోడీ ఇచ్చేది అంటే మోడీ పర్లేదు బాగానే చేస్తున్నాడు. దేశంలో ఆయన ప్రధానమంత్రి. మరి ఇప్పుడు ఎన్నికలు ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఏమనుకుంటున్నావు? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఎవరు గెలుస్తారు సార్? వాళ్ళ అదృష్టం సార్. మనకు హెల్ప్ చేస్తే మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం సార్. అప్పటిదాకా మనం ఎవరికి చెయ్యలేము. అంతే. ఓకే చెయ్యలేము. న్యాయం జరగాలి. నాకు ఇల్లు రావాలి. మా ఆయనకు ఏదే నాకు ఇందిరా మిల్లు రావాలి. ఇందిరా మిల్లు రావాలి. మా ఆయనకు పింఛన్ రావాలి. నాకేంది రెంట్లు కట్టుకోవాలంటే నేను 7,000 8,000 అంటే ఎక్కడికి వెళ్ళి కడతా? ఏడుకడికి దండం మీద నేను ఏం బతుకుతా సార్ చెప్పండి మీరు? అప్పటికే ఈ దాదా చేసి 5 మంది పిల్లలు చేసిన నేను 5 మంది పిల్లలు చదివిపించే పెళ్లిళ్ళు చేసిన. ఒక అయ్యతాను ₹1 అడుకోవాలా నేను ఎరకనా అట్లా. సరే పెద్దమ్మా, చూసారు చూస్తున్నారు కదా, నీకు న్యాయం జరిగేలా ప్రయత్నం చేయాలి. న్యాయం జరుగుతానే నేను డబల్ ఓట్లు అయ్యకపోతే నువ్వు అనాలే మీరు. అది థ్యాంక్ యూ. బాబాయ్ నమస్తే. ఏం పేరు? నా పేరు శంకర్. శంకర్. ఇక్కడ లోకలేనా? అది జైరాబాద్ సొంతము. నేను ఇక్కడ వచ్చి 45 ఏళ్ళు అవుతున్నది. జగదగిరి వచ్చి ఓట్లు గిట్ల అన్ని ఇక్కడ ఉన్నాయి. అన్ని కలిసి చేసుకున్నాము. ఇక్కడనే ఉన్నాము. ఎట్లుంది మరి ప్రభుత్వం? ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం? సార్ ఇక చెప్పాలంటే పెద్ద బాధనే. ఏం లేదు దీనిలో. బలం లేదు. బలం లేదు. ఆ ఉన్నోళ్ళే నాది 62-64 అవుతున్నది. మొన్నగాక నిన్న పెన్షన్ రాసుకపోయినారు. వాళ్ళే కమిటీ వాళ్ళకి వచ్చి వాళ్ళే రాసుకొని పోయారు. నేను నిన్న మొన్న అడిగిన కలిసి వచ్చారు కదా అప్ప అని. మన తర్వాత లిస్టులా ఇదేం చెప్పాలి? పెన్షన్ అవుతున్నాయి. 65 అవుతున్నది. ఇప్పటిదాకా వస్తలేదు. 65 ఏళ్ళ వచ్చినా కూడా ఇతను పెన్షన్ రావట్లేదంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నా చూద్దాం. సార్ అడుగు, ఏం మాట్లాడతారు? ఇంకేం మాట్లాడాలి? నేను అడుగుతా. ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఏంది మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? బీజేపీ, కాంగ్రెసా, లేకపోతే బీఆర్ఎస్? ఎవరికి అవకాశం? ఇక్కడ వస్తే బీఆర్ఎస్ వస్తుంది సార్. అక్కడ మన టీఆర్ఎస్ వస్తుంది. ఇక్కడ మొత్తం క్యాండిడేట్లు వాళ్ళే ఉన్నారు. టీఆర్ఎస్ వస్తుంది. కాంగ్రెస్ అయితే అంత రాదు. బీజేపీ మీద ఏం లేదు అంత. ఇక్కడ ఓల్ సిటీలు ఏమో చెప్పలేము. ఇక బీజేపీకి ఒక అవకాశం ఇస్తే మేము ఇస్తున్నాం సార్. నేను 3-4 సార్లు ఇస్తున్నా. కానీ వస్తలేదు. ఏం చేయాలి? నేను ఒక్కని ఏమవుతుంది? పీకా 10 మంది పీకితేనే 10 మంది వేస్తేనే 100 మంది ఎత్తి. నేను ఇప్పటికి 3 సార్లు సంది. మాది తాతల నుంచి కాంగ్రెస్. తాతల నుంచి కాంగ్రెస్. ఇప్పుడు మారవలసి వస్తున్నది. ఇక నేను 3 మాటలు ఇప్పుడు బీజేపీకి వేస్తున్నా. టీఆర్ఎస్ వినేసాను ఈ దొంగ పార్టీ అని. ఇది మీద ఇప్పుడు కార్పొరేటర్ అంటే కార్పొరేటరే. ఎంత అంటే అంత లాభదేవ్ తేలుతాయి. ఏం చేస్తే అది నడుతుంది. బట్ మరి సరే బీజేపీకి అవకాశం నేనైతే ఇస్తా సార్. బీజేపీ ఇస్తా. నేను ఇస్తా. ఇక ఊరు మందితో నాకు అవసరం లేదు. మారాలి పబ్లిక్. కొంతగా మారితేనే పని అవుతుంది. మారకపోతే పనులు కావు. మాకు కరెంటు లేదు, నీళ్ళ బిల్లు లేదు, గ్యాస్ లేదు, నాకు ఇది లేదు. అన్ని డబ్బులు కట్టాడు. కరెంటు బిల్లు, నీళ్ళ బిల్లు అన్ని కడుతున్నా సార్. నాకు ఒక్క రూపాయి వస్తే ఏం లేవు. నాకైతే ఏం లేవు సార్. నేను రోజు మీద బండి అమ్ముకొని బతికేటోండి. మరి అందరూ వస్తారు. ఇక సన్న బియ్యం దొంగలకు వచ్చే మనసుకు వచ్చే. అది కుక్కలు తినే బియ్యం కూడా కావాలి. అవి సన్న బియ్యమా? దొడ్డు బియ్యం నూకల బియ్యం చేసి ఇస్తున్నారు. ఒరిజినల్ ఎక్కడి సార్? నేను ఇంకొకటి ఎవరు చేస్తా చూడండి. మీరు మీద పెట్టండి టీవీలో ఎక్కడ పోతాయి. సరే ఓకే. మొత్తానికి అయితే ఒకసారి అయితే బీజేపీ రావాలని కోరుకుంటున్నాను. కానీ మరి ఇప్పుడు దొంగ ఓట్లు సంగతి ఏంటి? తీసేయాలి. కంపల్సరీ. నాది ఆడుంటే అది తీసేయి. యానని ఒక్క తీ మాకు ఒక్కది. నువ్వు ఇక్కడే ఉన్నా కదా? ఇక్కడ లేదు. ఊళ్ళో ఉంటామంటే ఊళ్ళో మాకు ఈ రెండుట్లో మాకు ఇంకోటి వద్దే వద్దు. పరిష్కారమే వద్దు మాకు. అది సహజసిద్ధమైన పార్టీ ఉంటుంది. అది ఎందుకంటే ఒక్కటి ఉంటే మనిషికి ఒక్కటి చాలు. 2 ఇస్తే ఆడ దొంగ ఎట్టేస్తాం, ఈడ దొంగ ఎట్టేస్తాం. మరి దేశంలో మోడీ ఎట్లా చేస్తాడు పరిపాలన? పర్వాలేదు సార్. పర్వాలేదు. లేకపోతే చైనా గుద్దుతుంది మనకు బోరింగ్ చేసి. యుద్ధాలు జరుగుతున్నాయి, కొంచెం ఇబ్బంది వస్తుంది మనకి. వాడు ఇంక ఇప్పుడు బంగ్లాదేశ్కి వెళ్ళిపోయినప్పుడు పెడుతున్నాడు కొండి.
వీడు తట్టుకుంటున్నాడు, వీడు మంచి పాలన చేస్తున్నాడు. కాకపోతే పరిపాలన అయితే మంచిదే. వాళ్ళు పిల్లంలే పిల్లలే, దేశమే పిల్లలు పిల్లం. మీరు ఏమని అనుకోండి. ఇప్పుడు కాంగ్రెస్ ఏం ఖరాబ్ చేసిందని అంటలేము, కానీ వాళ్ళు మీద వస్తే ఏం చేయలేరు ఈ పనులు. ఏమో కానీ నేనైతే బీజేపీకి వేద్దామని అనుకుంటున్నాను. రైట్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. కాకా నమస్తే. నమస్తేనా. ఏం పేరు? రహీం, అబ్దుల్ రహీం. ఏం చేస్తుంటావు? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. ఓకే. సో మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏంది మరి హైడ్రా వచ్చిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఎట్లా ఉంది అసలు? అసలు యాక్చువల్లీ ఏం లేదు సార్, 2 సంవత్సరాల నుంచి ఏం లేదు. అంటే రీసేల్ ప్లాట్ఫామ్ ఇమ్మీడియటర్గా పనిచేస్తాం మేము. మామూలుగా 2 సంవత్సరాల నుంచి ఏం లేదు అసలు. అంతే. ఏం ప్రభావం కావచ్చు? హైడ్రా సార్, పక్కా హైడ్రా. అంటే ఏదైనా కస్టమర్ వస్తే కూడా దీంట్లో హైడ్రా ఏమన్నా 100 సార్లు కాదు, కస్టమర్ ముఖం పట్టుకొని అంటారు హైడ్రా ఉందా ఇక్కడ అని అడుగుతూ ఉంటారు. కానీ లేదు సార్, ఇది మామూలు స్లమ్ ఏరియానే, మరి దీంట్లో ఏముండదు. అది మామూలుగా ఉంటే మాత్రము దాంట్లో ఇచ్చేస్తారని చెప్పాము. రేట్లు ఎట్లున్నాయి అసలు? ల్యాండ్ రేట్లు అంటే గవర్నమెంట్ పెంచింది కానీ మామూలుగా అయితే పెరగలేదు. ఇక్కడ మీరు ఉండేది ఎక్కడ? పాపరెడ్డినార్. ఇదే ఏరియా పాపరెడ్డినార్. జూపల్లి కృష్ణారావు, జూపల్లి కార్పొరేటర్ వస్తారు మాకు, సత్యనారాయణ. అంటే ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంటు, అటు కుత్బుల్లాపూర్, ఇటు కూకట్పల్లి. ఓకే. సో ఇప్పుడు మరి ఆయన వస్తాడు బీజేపీ, కొండ విశ్వేశ్వర రెడ్డి. షోర్ల పార్లమెంట్ అంటే కూకట్పల్లి మొత్తం అటు సైడ్ వస్తుంది, ఇదేమో ఇక్కడ వస్తుంది. కాగా మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా, మేయర్ సంబంధించినవి. సో మరి ఇంకొన్ని మేబీ ఉండొచ్చు రాబోయే రోజులలో. సో ఎట్లుంటుంది ఈసారి ఎలక్షన్స్? ఇప్పుడు 3 పార్టీల పరిస్థితి ఎట్లా ఉంటుంది ఈసారి? అంటే ఎక్కువ మాటికి మళ్ళీ బీజేపీ ఏమన్నా ఫామ్ అయితే అవ్వచ్చు, అంటే కార్పొరేటర్లు పెరగవచ్చు అని. లాస్ట్ టైం కూడా బాగానే వచ్చినాయి. బాగానే వచ్చినాయి. అంటే మామూలుగా ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే కార్పొరేటర్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. మరి బీజేపీ ఈసారి తెలంగాణలో అధికారం వస్తుందా? అది డౌట్, అది నాకు డౌట్. అంటే ఫామ్ చేస్తుండొచ్చు కానీ వేరే వాళ్ళ కలిపి చేసుకుంటుండొచ్చు. అంటే కలిసి పోతే బాగుంటుంది. కలిసిపోతే బాగుంటుంది, కూటమి లాగా ఉంటుంది, పక్క కన్ఫర్మ్ అది. ఒక నిజంగా గవర్నమెంట్ వస్తే రూలింగ్ ఎట్లా అనిపిస్తుంది? రూలింగ్ మాకు కేసీఆర్ ప్రభుత్వం బాగుండే అన్నట్లు అనిపిస్తుంది మాకు. అంటే రియల్ ఎస్టేట్ చేస్తాం కాబట్టి ఆయన టైంలో బాగుండే అన్నట్లు అనిపిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఈ హైడ్రా అని వచ్చిన తర్వాత కొద్దిగా డల్ అయిపోయింది అంతే. ఎట్లా అనిపిస్తుంది మరి పథకాల సంగతి చూస్తే? పాతకాలానికి ఇప్పటికి చాలా తేడా ఉంది సార్, చాలా తేడా ఉంటుంది. పథకాలు స్కీమ్స్ అయితే పర్వాలేదు, ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళకి పర్వాలేదు, మాకైతే ఏం ఉండదు. కానీ వచ్చే వాళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు లేడీస్ బస్ ఫ్రీ అంటున్నారు, ఏదో స్కీమ్లు అవి ఇవి అంటున్నారు, కానీ వాళ్ళ ఎవరికి వాళ్ళకి ఉంటుంది అన్నమాట, మనకైతే ఏం లేదు. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు మొన్న జరిగిన రిజల్ట్స్ ఏవైతున్నాయి 5 రాష్ట్రాలు 3 బీజేపీ వచ్చింది. సో నెక్స్ట్ తెలంగాణనే టార్గెట్ అంటున్నారు కాబట్టి టోటల్ టార్గెట్ తెలంగాణని అంటున్నారు, కానీ అది 2 పార్టీలు కలిపి అయితే అవ్వచ్చు. మనకు తెలిసిన మాటగా 2 పార్టీలు కలిపి అవ్వచ్చు అని అనుకుంటున్నాం అంతే. సో డెవలప్మెంట్ ఎట్లా ఉంది అసలు ఇప్పుడు రాష్ట్రంలో? డెవలప్మెంట్ అయితే పర్వాలేదు, మార్పులు అయితే అవుతున్నాయి, కానీ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా ఉండే అన్నట్లు మాకు అనిపిస్తుంది అంతే. ఇంకేం మాకైతే బాగుండే అప్పుడు. మళ్ళీ ఛాన్స్ ఉంటుందా మరి? ఛాన్సెస్ ఉంటాయి సార్, తప్పకుండా ఉంటాయి ఛాన్సెస్. అంటే నేను పక్కా కాంగ్రెస్లో పనిచేస్తాను కాబట్టి నేను చెప్పగలుగుతాను. కాంగ్రెస్లో పనిచేస్తావు? ఓన్లీ అంటే పార్టీ విధంగా కాంగ్రెస్లోనే ఉంటాం మేము. కేసీఆర్ ప్రభుత్వం బాగుంటుంది. మామూలుగా లోకల్ ఉన్న వాళ్ళకు టీడీపీ, అప్పుడు టీడీపీ ఉన్నప్పుడు అయితే అట్లాంటిది ఏం లేకుండే, కానీ కాంగ్రెస్లోనే పనిచేసే వాళ్ళం. ఇప్పుడు కార్పొరేటర్కి మాత్రం ఆయనకి ఇస్తుంటుంది, జూపల్లి సత్యనారాయణ ఆయనకి ఇస్తుంటుంది. ఎట్లుండొచ్చు మేయర్ పీఠం ఎవరికి దక్కొచ్చు ఈసారి? అంటే మీరు చూస్తున్న దాని ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్కి రావచ్చు, ఇద్దరు అధికారంలో ఉంది కాబట్టి అంతే. నమస్తే అన్న. ఏం పేరే? యాకన్న. ఎప్పుడు నుండి చదువుతున్నావు ఆటో? నేను గత 25 years నుంచి.
ఇదే ఏరియానా? ఇదే ఏరియా 25 ఉండేది జదిరిగుట్ట. ఓకే. మరి ఇప్పుడు ఎట్లుంది మీ ఆటోల పరిస్థితి ఎట్లుంది? ఇప్పుడు తగ్గిందన్న గిరాకీ, బీ బస్సులు కాబట్టి తగ్గింది. మా షేరింగ్ ఆటోలకి ఆన్లైన్ ఇట్లా రేట్లు ఆన్లైన్ ఆటోలు వచ్చిన కంచి తగ్గింది రేటు. మాకైతే చాలా ఓలా ర్యాపిడో ఓలా ర్యాపిడో వాళ్ళు వచ్చిన కంచి మా షేరింగ్ ఇట్లా పడిపోయింది. ఎందుకంటే మాకు నలుగురు ఎక్కేది వాళ్ళు ముగ్గురు బుక్ చేసుకొని వెళ్తున్నారు. అది పరిస్థితి. ఇంకా బిజినెస్ డౌన్ అయింది. బిజినెస్ మస్తు డౌన్ అయింది. కానీ మీ ఆటో వాళ్ళకి 12,000 ఏదో అన్నాడు కదా? 12,000 ఇస్తా అన్నాడు కానీ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ పెట్రోల్ గ్యాస్ రేట్లు కూడా పెరిగినాయి. ఇవి ఇట్లా పెరిగినాయి. మాకు వచ్చేది ఆమ్దాని తక్కువ, ఖర్చు ఎక్కువ. మిడిల్ క్లాస్ ఒక 2 పిల్లల్ని చదివించాలంటే చాలా ఖర్చు ఎక్కువ. కానీ ప్రభుత్వం నుండి ఏం అందట్లేవా? పథకాలు కావచ్చు, ఏమైనా ఆదాయం ఏమన్నా ఏం లేవు ప్రభుత్వం నుంచి, ఏమీ లేవు. డ్రైవర్ రోజు రోజు కూలీ చేసుకునేటానికి ఏమీ లేదు. ఎట్లుంది మరి పాలన ఎట్లా అనిపిస్తా ఉంది? ఇక ఈ పాలన ఏ పాలన వచ్చినా సరే పేదోనికి అయితే కష్టం చేయని తప్పదు. అంతే. పేదోనికి రోజు కష్టం చేసుకునేటానికి అయితే ఏ పాలన వచ్చినా మనకి ఏం చేసేది ఏం లేదు. చెప్తుంటారు కదా మీటింగ్లలో పేదల కోసమే చాలా పథకాలు చేస్తా ఉన్నామని. వాళ్ళకి తెలవాలి, పేదలకు ఎత్తురో ఉన్నోళ్ళకి ఎత్తురో వాళ్ళకి తెలవాలి. ఇప్పుడు మీరు ఆటోలలో తిరుగుతూ ఉంటారు కదా, ఏమైనా డెవలప్మెంట్ కనిపిస్తా ఉందా రాష్ట్రంలో? డెవలప్మెంట్ అంటే ఏముందన్న, వచ్చి ఎట్లా ఉన్న ప్రభుత్వం గట్లనే ఉంది. అంతే అంతే. అంటే మేము ఎట్లా చెప్తామంటే మా దగ్గరికి వచ్చేది ఏం లేదు, డెవలప్మెంట్ ఏమీ లేదు. రోడ్లు కావచ్చు, మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు వాటర్ సమస్య, డ్రైనేజ్ వ్యవస్థ. అవును. ఇక వర్షం పడితే మాత్రం మొత్తము నిండిపోతుంది. ఎక్కడ డౌన్ ఉంటే అక్కడ వాటరు, ట్రాఫిక్ జామ్ సిటీలు. అంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు ఉంటారు కదా, ఏమైనా అంటే పనిచేసే వాళ్ళు పోయి సమస్య ఉందని చెప్తే ఎట్లుంటుంది స్పందన? అంటే పరిష్కారం దొరుకుతుందా తొందరగా? దొరుకుతుంది. లోకల్ కంప్లైంట్ వాళ్ళు వస్తే చేస్తారు వాళ్ళు. అదేం వర్షాకాలంలో వాళ్ళు అందుబాటులో ఉంటారు, వాళ్ళు పర్వాలేదు. కానీ ఇక ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంటే అది వాళ్ళు చూసుకుంటారు. అంతే. ఇప్పుడు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అదొకటి పెండింగ్ ఉంది. సో ఈ మేయర్ పీఠం కావచ్చు, ఎట్లా ఉంటుంది ఈ ఎలక్షన్, ఎవరికి ఫేవర్లో ఉండొచ్చు ఈసారి? ఇది మనకు అది గెలిచే వరకు తెలియదు అండి. అంటే ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల ప్రకారం ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఉండే, కేంద్రంలో బీజేపీ ఉంది, సో ఇక్కడ కాంగ్రెస్ ఉంది. కాబట్టి వీటన్నిటి పరిస్థితులు చూస్తూ ఉంటే కొంచెం ఎవరి ఫేవర్లో ఉండొచ్చు సార్? ఎవరు చేయాలంటే మన ఏరియాకి మనం మంచిగా చేసుకునే వాళ్ళు రావాలని కోరుకుంటాం. ఇక్కడ ఉన్నారు మా గుట్ట ఏరియాలో కార్పొరేటర్ అనేది జగన్ ఉన్నాడు. అట్లా టీఆర్ఎస్ పార్టీ. ఓకే. సో మరి ఇక్కడ ఎట్లుంటుంది మరి, అంటే పార్టీ పరంగా చూసుకుంటే ఎట్లా ఉంటుంది? పార్టీ పరంగా చూసుకుంటే మా టీఆర్ఎస్ అయితే పర్వాలేదు అన్న. టీఆర్ఎస్ పర్వాలేదు. కానీ బీజేపీకి ఈసారి తెలంగాణలో అవకాశం ఉంటుందా? ఎందుకంటే అధికారం నెక్స్ట్ తెలంగాణనే అంటున్నారు బీజేపీ నాయకులు. అది మన వరకు అయితే అంత టాక్ లేదన్న, ఎందుకంటే మనకు తెలియదు. అంటే అవకాశం ఉంటుందా? అంటే ఎంతో కొంత ఉంటుండొచ్చు. అది ఏ స్టోర్లోకి తెలుసు, మనకి అంతవరకు తెలియదు. సో పోటీ ఎట్లుంటది ఈసారి ఈ ఎలక్షన్ లో, ఎవరెవరి మధ్య ఉంటుంది? ఏ పోటీ అంటే జనరల్ గా ఇక ఎట్లా ఉండదు అట్లనే ఉంటుంది. ప్రతి ఎలక్షన్ ఎట్లా నడుస్తాయో అట్లనే నడుస్తాయి. ఇక డబ్బు ప్రభావం ఉంటది, కానీ అది ఎవరికి తీసుకుంటారో ఎవరు ఇస్తారో మన దాకా తెలియదు. సో ఫైనల్ గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను పథకాలు ఇచ్చింది, ఏంది అమలు అవుతున్నాయి అవి? మన దాకైతే ఒక్కటైతే రాలే అన్న. మనదైతే రాలే, ఏమీ రాలే. ఓ కరెంట్ బిల్ అంటే వస్తుందేమో, మిగతా అయితే ఏం రాలేదు. సన్న బియ్యం అంటే జనరల్ గా ఇన్ని సంవత్సరాల నుంచి ఏ బియ్యం వస్తున్నాయి అవే వస్తున్నాయి. మహిళలకైతే రావట్లేదు, పింఛన్ రావట్లేదు. ఈ గ్యాస్ సబ్సిడీ అన్నారు చూసారా, అది రావట్లేదు. ఎందుకంటే నేను 2.5 సంవత్సరాలు చూస్తున్నా, స్టార్టింగ్ లో 2 times పడ్డది, మళ్ళీ రావట్లేదు. అన్న నమస్తే. అన్న నమస్తేనే. ఏం పేరు? రాజేష్. రాజేష్ భాయ్, ఏం చేస్తుంటావు? నేను సివిల్ వర్క్ చేస్తా. ఎక్కడ ఉండేది? ఎక్కడ? భగత్సింగ్నగర్. ఏ నియోజకవర్గం వస్తుంది? కుత్లాపూర్. వివేక్ గౌడ్. ఎట్లుంది పనితీరు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉన్నది. రేవంత్ రెడ్డి పాలన మంచిగానే ఉన్నది. ఓకే. కేసీఆర్ కంటే ఎట్లా అనిపిస్తా ఉంది? ఏ విధంగా ఇప్పుడు వరకు అయితే ఇక నాకు నచ్చింది అయితే రేవంత్ రెడ్డి. ఎట్లా అన్నట్టు రేషన్ కార్డులు అంటే, బియ్యం అంటే, సర్వే చేసుడు అంటే, ఇవి లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చుడు అంటే, ఇవన్నీ ఓకే. నాకు వస్తున్నాయి అన్ని వస్తున్నాయి. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ నాయకులు అంటారు ఏం రావట్లేదు పథకాలు అంటారు కదా, ఆపోజిట్ అంటే ఎట్లుంటది ఇక పార్టీ అంతే ఉంటుంది. వాస్తవాలు అంటే అవి వస్తున్నాయి, రావట్లే వాళ్ళు వస్తున్నాయి. కాకపోతే కొన్ని చేసిండు, కొన్ని చేయలేదు అంతే. అవి కూడా టైం పడుతుంది చూడటానికి, అది విషయం. ఇంతకుముందు ప్రభుత్వం ఎట్లుండే? ఇక అది దోపి ప్రభుత్వం. ఇక అది వేరు, ఇది వేరు. అది ఉన్నోళ్ళు తినాలి, లేని వాళ్ళు పెట్టాలి, అంతే. అట్లా మళ్ళీ మాదే ప్రభుత్వం అంటారు. రాదు రాదు రాదు.
అంటే అప్పుడు పథకాలు మంచిగా ఉండేటియా ఇప్పుడు వచ్చేటియా? ఇప్పుడు వచ్చేటివే మంచిగా ఉన్నాయి, అంతేనా? ఇప్పుడు వచ్చేటివే జబర్దస్త్. 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటున్నారు రేవంత్ రెడ్డి. సాధ్యమేనా? కాదు సాధ్యమే. ఆ? ఓకే వస్తాడా? రేవంత్ రెడ్డి కంపల్సరీ. ఓకే. రేవంత్ సో రెడ్డి మీరు ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ మాదే అధికారం అంటా ఉంది. ఎట్లుంటది బీజేపీ? సగానికి సగం బీజేపీ రాదు, కాకపోతే రేవంత్ రెడ్డి మళ్ళీ వస్తాడు రేవంత్ రెడ్డి వస్తాడు. కంపల్సరీ కన్సర్. నాకు పని ఉండదు, నాకు ఏం చేయాలి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో పోటీ ఎట్లుంటది మరి? ఎట్లుంటది ఈసారి? జిహెచ్ఎం ఇప్పటి వరకు అది మంచిగా జరిగింది, మరి ఇప్పుడు ఎవరున్నారు దాంట్లో? మరి మీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎట్లుంటది రిజల్ట్స్? ఓకే అది వివేకానంద. నెక్స్ట్ మరి ఎవరు వెళ్ళినారు ఇప్పుడు నాకు అది తెలియదు. శ్రీశైలం గౌడే. అంతేనా? ఓకే ఓకే రైట్. రైట్, థాంక్యూ.